మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సార్. నమస్తే. సార్, చాలా వరకు ప్రతి ఫ్యామిలీలో మనం చూసే సంఘటనను చెప్తూ ఉంటాను. ఒకవైపు భార్య, ఇంకోవైపు తల్లి. మధ్యలో హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఇటు వీళ్ళని కాదు అనలేక, ఇటు వీళ్ళని అది తప్పు అని చెప్పలేక, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలో, వీళ్ళిద్దరిని ఎలా కాంప్రమైజ్ చేయాలో, అది ఏ సిచ్యువేషన్ వచ్చినా రిపీటెడ్గా అదే జరుగుతూ ఉంటుంది ఇంట్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా హ్యాండిల్ చేయాలి అంటారు సార్? చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. నిజంగా అది కర్మ. అంటే ఒక మగవాడికి అటు తల్లి కావాలా లేక భార్య కావాలా అనే ఒక కాంప్లికేషన్ ఉంటుంది సార్. నిజంగా మనసు నొక్కేస్తుంది. అటు వీళ్ళని ఒప్పించలేక వాళ్ళని ఒప్పించలేక నిజంగా హింస అనుభవిస్తారు. ఏం చేయాలరా నేను అనే పరిస్థితిలోకి వచ్చేస్తుంది. చాలామంది అలా వస్తారు మా దగ్గరికి. అండ్ సపరేట్ అయిపోదామా, వాళ్ళని ఇంకో చోట ఎక్కడైనా ఉంచుతామా, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వేసేద్దామా. ఎలా ఉంటాయంటే ఈ సమస్యను నిజంగా మనకు సినిమాల్లో చూపించినట్టు, బయట చూపించినట్టు తల్లిదండ్రులు గ్రేట్, ఈ టైప్లో సుత్తి, భార్య అంటే ఇది అని ఈ టైప్లో సుత్తి కొడుతుంటారు. నేను చెప్పేది రియల్ లైఫ్ పీపుల్ ఎలా అనుభవిస్తారు అన్నది ఆలోచించి చెప్తున్నాను. ఓకే, వెరీ ఇంపార్టెంట్. నిజంగా తల్లిదండ్రులను గొప్పగా చూసుకునే వాళ్ళకంటే ఈ ప్రపంచంలో ఇంకేదీ గొప్పతనం లేదు. మాతృమూర్తుల్ని, మదర్ అండ్ ఫాదర్ని కానీ మనం సరిగ్గా చూసుకోలేకపోతే మన జీవితం వేస్ట్. ఇది పాయింట్ నెంబర్ 1. అలాగే అన్నీ వదిలి నీ కోసం వచ్చేసిన భార్యను సరిగ్గా చూసుకోలేకపోతే, భార్యను సరిగ్గా నా మొగుడు నాకున్నాడు అని నువ్వు నమ్మించలేకపోతే వేస్ట్. ఈ రెండిటి మధ్యలో పడ్డ మగవాడు చాలా హింసకి గురి అవుతాడు. ఇట్స్ కాల్డ్ మెంటల్ టార్చర్. ఎందుకంటే రెండూ నీకు ఇంపార్టెంట్. ఏది కావాలో తెలియదు, ఏది తీసుకుంటే ఇంకోటి బాధపడుతుంది. ఆ కన్ఫ్యూజన్ ఈజ్ హారబుల్. ఇది ఇక్కడే కాదు, లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ ఇది కావాలా ఇది కావాలా అన్నప్పుడు నరకం నువ్వు. సరే ఇది తీసుకున్నాను ఇది తీసుకున్నాను. అండ్ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా ఇద్దరిని హ్యాండిల్ చేయడం కూడా కష్టం కదా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది స్టెప్ బై స్టెప్ బ్రేక్ చేయాలి. ఎవరైతే ఇది చూస్తున్నారో రాంగ్ సెన్స్లో చూడకుండా, వాళ్ళ ఇలాంటివి అనుభవిస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యాక్చువల్గా యూజ్ అవుతుంది. అండ్ ఇది ఏదో సిచ్యువేషన్లో మీరు కూడా ఎంటర్ అవ్వచ్చు. సో దాని అదే పాజిటివ్ దృక్పథంతో తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఎవరి బాధ్యతలు, ఎవరి లిమిట్స్ వాళ్ళకి తెలిసి ఉండాలి. ఓకే, ఎప్పుడైతే మనం అథారిటీగా ఉంటామో అదర్ పీపుల్ మన మీద ప్రెషర్ పెట్టలేరు. ఎప్పుడైతే ప్రెషర్ పెడతారో దెన్ నువ్వు కాంప్రమైజ్ అయిపోతావు. అందుకని భార్య రోల్ భార్యకి తెలియాలి, తల్లి రోల్ తల్లికి తెలియాలి. తెలిసేలాగా నువ్వే చేయగలగాలి. ఇది నంబర్ 1 ప్రతి భర్త తెలుసుకోవాలి. నేను తల్లిని చాలా బాగా చూసుకోవడం నా బాధ్యత, నేను చూసుకుంటాను. తల్లి నీడ్ నాట్ కమ్ టు మీ, ఊరికే నీ కోడలు ఏం చేసిందని కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది స్ట్రిక్ట్గా ఉండగలగాలి. సెకండ్, భార్యకి నా తల్లి నాకు చాలా ఇంపార్టెంట్, నువ్వు ఇంకా ఇంపార్టెంట్, మీరిద్దరూ నాకు ఇంపార్టెంటే, సో మీరు ఆ కంప్లైంట్లు నా దాకా తీసుకురాకూడదు. ఈజ్ ఇంపార్టెంట్. సెకండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్, భార్యకి నేనున్నా నీకెందుకు, నువ్వుకంతా అనే భరోసా ఇవ్వలేకపోతే భర్త అనేవాడు వేస్ట్. భార్యకు ఆ భరోసా ఇవ్వాలి. నేనున్నా నీకు, నువ్వు భూమి మీద పడిపోతున్నా సరే నేను ఆపి పట్టుకుంటా, నీకెందుకు అనే ధైర్యం భార్యకి భర్త ఇవ్వలేకపోతే, ఇంటికి వచ్చాడ్రా బాబు ఇప్పుడు నన్ను ఏం టార్చర్ చేస్తాడు అని భార్య అనుకుంది అంటే అయిపోయింది, ఆ లైఫ్ వేస్ట్. వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో భార్య ఏడ్చిందంటే ఆ ఇంట సిరి నిలవదు. కడకంట కన్నీరు వస్తే ఆ ఇంట సిరి నిలవదు అంటారు. ఏ ఇంట్లో అయితే భార్య ఏడుస్తుందో, ఇది ఎవరిన రాసి చూసుకోండి, ఏ ఇంట్లో భార్య ఏడుస్తుందో ఆ ఇంట్లో డబ్బులు ఉండవు. డబ్బులు వచ్చినా అనారోగ్యంతో వస్తాయి. ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్ విత్ ద ప్యాకేజ్ లాగా వస్తాయి. నాకు చాలా డబ్బులు ఉన్నాయండి, వాటితో పాటు ఒక ప్యాకేజ్ ఆఫ్ కష్టాలు ఆఫ్ హెల్త్ వస్తాయి. అందుకని ఎప్పుడు కూడా ఇంట్లో భార్యని హ్యాపీగా ఉంచాలి. భార్యని హ్యాపీగా ఉంచాలి అంటే తల్లిని తరిమేయాలి అని కాదు. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ద 4th పాయింట్, వీళ్ళిద్దరి వల్ల నెక్స్ట్ జనరేషన్ ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇది బాగా, ఆ ఇంట్లో ఒకవేళ గొడవలు ఉంటే పిల్లలు అస్సలు
ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ కాకూడదు. తల్లికి సపోర్ట్ చేస్తూ కూతురు తయారవుతుంది లేదా కొడుకు తయారవుతాడు, అస్సలు ఇన్వాల్వ్ చేయకూడదు. ఆ అథారిటీ తెచ్చుకోగలిగితే, ఇది ప్రాక్టీస్ ఆఫ్ 1 month అంతే. 1 month ఏంటి గొడవ ఏంటి, దీనికి ఎందుకు ఆర్గ్యూ చేసుకోవాలి, ఈ విషయం నేను ఎంటర్టైన్ చెయ్యను అని కరెక్ట్గా 1 month ఉంటే నోరు మూసేసుకుంటారు. అవసరం రాదు, గొడవ పడరు. ఆయన చెప్పినా వేస్ట్. ఊరికే భార్య చెప్పగానే అవునా అని చెప్పి తల్లి మీద అరిచి, తల్లి చెప్పగానే అవునా అని భార్య మీద అరిచి, ఈ టైప్లో సీన్ని పెద్దది చేసుకోకూడదు. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి సీన్ని ఇలా భూతద్దంలో మహాభారత్ టైప్లో అదో యుద్ధం చేయాలి, యుద్ధం చేసి గెలవాలి, అంత సీన్ లేదు. ఇంట్లో ఉండే గొడవలు చిన్న చిన్నవి, గిన్నెలు పక్కకు దొరకలేదనో లేకపోతే అన్నం మాడిపోయిందని, ఈ టైప్లోనే ఉంటాయి. పెద్ద భూమి ఊడిపోయే పనులేమి సమస్యలేం కావు. ఈ సమస్యని మైండ్లో ఎక్కించుకుని ఆఫీస్కి వెళ్ళి స్ట్రెస్ పడిపోయి, ఆఫీస్లో ఇప్పుడు ఇంటికి వస్తే నాకు ఇలాంటివి ఉంటుంది అని బయట ఎవరితో తిరిగి మందు తాగి, ఇది ఓవర్ యాక్షన్ అండ్ తప్పు. అధర్మ మార్గం ఎప్పుడూ ఎంచుకోకూడదు. నువ్వు ఎంత కష్టం వచ్చినా సరే అధర్మం ఎంచుకోకూడదు. సో ఇది ప్రతి వ్యక్తి, ప్రతి హస్బెండ్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది చెప్తారు, ఇంటికి వెళ్తే సుఖం ఉండదండి, ఇంటికి వెళ్తే నా భార్య ఇలా పోరు పెడుతుంది, అందుకని నేను బయట ఇంకొక, నువ్వు ఏదన్నా కానీ చావనన్నా చావు, అంతేకాని ఎప్పుడూ కూడా నువ్వు అధర్మ మార్గం ఎంచుకోకూడదు. నో మ్యాటర్ వాట్, అధర్మం ఈజ్ ఆల్వేస్ అధర్మం. దానికి తగ్గ ఫలితాలు నువ్వు అనుభవిస్తావు. కాబట్టి అధర్మం ఎంచుకోకూడదు. ఓకే, నెక్స్ట్ ఈ 4 levels దాటాక వెరీ ఇంపార్టెంట్, నీ మైండ్ నువ్వు ఎంత ట్యూన్ చేసుకోగలుగుతున్నావు. అప్పుడు రియాలిటీ తెలుస్తుంది, ఎవరు గొడవ చేస్తున్నారు, ఎవరు కావాలని కాంప్లికేట్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. వెన్ యూ ఆర్ కూల్, నువ్వు అన్నిటికీ ఇట్లా స్టిమ్యులేట్ చేయగానే గ్యాస్ స్టవ్ వెలిగినట్టు వెలిగిపోతూ ఉంటే నిన్ను ప్రతి దానికి స్టిమ్యులేట్ చేస్తారు. అందుకని డోంట్ గెట్ స్టిమ్యులేటెడ్ ఫర్ సిల్లీ థింగ్స్. నువ్వు అదేదో పంపు కొట్టినట్టుగా ప్రతి దానికి ఎగిరిపోకుండా నువ్వు కామ్ డౌన్. ఓహో ఇలా జరిగిందా, ఇదా సీన్, నేనేం బెటర్ చేయొచ్చు కదా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పర్సనల్గా మనం ఎదగమో ఈ సమస్యలు పెద్దవవుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మగవాళ్ళు ఎవరైతే చూస్తున్నారో గుర్తుపెట్టుకోవాలి, నువ్వు పర్సనల్గా స్ట్రాంగ్గా ఎదగకపోతే ఈ చిన్న చిన్న గొడవలు పెద్ద కనిపిస్తాయి. ఏదో ఎవ్రీడే నైట్ వచ్చాక పంచాయతీ తీర్చే పెదరాయుడులాగా అక్కడ కూర్చుని ఇలా జరిగిందా, మా అమ్మ నసపెడుతుందండి, మా ఆవిడ చాలా చెడ్డదండి, ఈ టైప్లో ఇప్పుడు రోజు వచ్చి అక్కడ తీర్పులు చెప్తూ కూర్చోవాలి. అంత సీన్ లేదు. చిన్న చిన్న గొడవలు ప్రతి ఇంట్లో జరుగుతాయి. ఇవి కామనే. తల్లి నీ గురించి ఒకలాగా పెంచింది, నిన్ను ఒకలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. భార్య నిన్ను ఒకలా ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చింది, ఒకలాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. రెండిటికి మధ్యలో నువ్వు ఇరుక్కుపోయి మునిగిపోకూడదు. ఈజీగా హ్యాండిల్ చేయాలి. చిన్నపిల్లలకి బొమ్మలు ఇచ్చినట్టుగా చిన్నపిల్లలకి నాకు ఈ బొమ్మ కావాలంటే సేమ్ కలర్ బొమ్మ కావాలని గొడవ పెడితే ఎలా సాల్వ్ చేస్తామో ఇది కూడా అంతే. ఇద్దరికీ నీ మీద ప్రేమతోనే చేస్తున్నారు. కొంచెం వీళ్ళకి వయసు అయిపోయాక, తల్లికి వయసు అయిపోయో తండ్రికి వయసు అయిపోయో కాస్త చాదస్తంతో అనారోగ్యంతో వచ్చే సమస్యలు వేరుంటే, ఒక ఇంట్లో ఒక అమ్మకి ఆర్థరైటిక్ ప్రాబ్లం, లేచి నడవలేదు, మోకాళ్ళ నొప్పులు, ఇంకా కోడల్ని టార్చర్ పెడుతుంది, అది తీసుకురా ఇది తీసుకు, కనీసం లేచి అలా తీసుకోదు. అలా కూర్చుని జ్యోతి రామ ప్రతి దానికనమాట నువ్వు ఇంకా ఇక్కడ కూర్చునే ఉండాలి, అది చేస్తూనే ఉండాలి. ఎంతని ఎవరికైనా ఉంటుంది, విసుగొచ్చేస్తున్నావు సార్. అలాంటి వాళ్ళని ఎప్పుడైతే భర్త మేనేజ్ చేయలేడు, అంటే ఒక అసిస్టెంట్ కూడా పెట్టలేక, ఒక హెల్పర్ని కూడా ఇవ్వలేక, నువ్వు పర్సనల్గా ఎదగకపోతే ఈ సమస్యలు పెద్దవైపోతాయి కదా. అందుకని ఏ సమస్య వచ్చినా నేను ఎక్కడ లేక అవుతున్నానో అని ఆలోచించుకోవడం ఈజ్ ద బ్రహ్మాస్త్రం. నేను గనక ఇలా ఎదగగలిగితే ఇవి సాల్వ్ అయిపోతాయి. ఇవి సాల్వ్ అవ్వాలి అని ఆలోచిస్తుంటే నువ్వు ఎదగలేవు. నువ్వు ఎదుగు, అవి సాల్వ్ అవుతాయి, ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి. సో ఇవి చేయడానికి వెరీ కాంప్లికేటెడ్. నేను చెప్పినంత ఈజీ కాదు నాకు తెలుసు. బట్ చేయడం ప్రయత్నం చేస్తే అట్ ఎవ్రీ లేయర్ పర్పస్ గనక ఇవ్వగలిగితే, భార్యకు ఒక పర్పస్, అమ్మకు ఒక పర్పస్, వాళ్ళిద్దరికీ నీ యొక్క అండర్స్టాండింగ్, నీ యొక్క అథారిటీ గనక తెలిస్తే ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి. ఎప్పుడైతే అథారిటీ తెలియదో వాళ్ళు నీ మైండ్తో గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. నీ మైండ్తో గేమ్ ప్రతిదానికి స్టిమ్యులేట్ అయిపోయి నువ్వు కృంగిపోతూ ఉండి, అయ్యో నా భార్యలాగా నా తల్లిలాగా, నా భార్యలాగా తల్లిలాగా అంటే ఐ థింక్ ఇట్ బికమ్స్ మోర్ కాంప్లికేటెడ్ అండ్ నీకు ప్రశాంతత ఉండదు. ఒకసారి పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే సరిగ్గా ఆలోచించలేవు. అప్పుడు ఏదో ఒక దారం తెగుతుంది. 2 ఆధారాలు తెగకూడదు.
రెండింటిని కరెక్ట్గా చూసుకోవాలి. ఇది కష్టంలోకి వెళ్ళక ముందే ఆపాలి. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఆ కాంప్లికేట్ అయిపోయి బాగా పుండు రప్చర్ అయ్యేదాకా కాకుండా ఫస్ట్లోనే కొద్దిగా ఆ లిమిట్ కనుక పెట్టగలిగితే బాగుంటుంది. లాస్ట్ పాయింట్ చెప్తాను. ఓకే, ఇది జరగాలి అంటే, ఒకవేళ ఇది జరగాలి అంటే కొంతమంది వాళ్ళ ఇంట్లోనే వెస్ట్ సైడ్ గాలి లేకుండా, ఓకే, సౌత్ సైడ్ టోటల్గా ఓపెనింగ్ పెట్టేసేసి మనకి కిచెన్ ఉన్న బ్యాక్ సైడ్ వాళ్ళు వాటర్ కడిగే ప్లేసులు పెడతారు. ఎవరైనా ఆలోచిస్తే ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఇంటికి వెళ్ళంగానే గొడవలు ఇట్లా గొడవలు అవుతున్నాయంటే ఎక్కడో కిచెన్లో ఎక్కడైతే నిప్పు వెలగాలో అక్కడ ఏ ట్యాప్లో ఏ ఉంటాయి, దానివల్ల అవుతుంది. ఆర్ దృష్టి, చాలామంది దృష్టి పడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కూడా తొందరగా ఇలాంటి స్టిమ్యులేషన్ అయ్యి గొడవల్లోకి వెళ్ళిపోతారు. తల్లిదండ్రి సపరేషన్ కానీ లేకపోతే ఓల్డేజ్ హోమ్స్లో పడేది ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో అదొక్కసారి తెలివితో ఆలోచించుకుంటే, అదొక్కటే కాదు అది కూడా పార్ట్ అయి ఉండొచ్చు. ఒకసారి ఆలోచించుకుంటే ఐ థింక్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.